2024 బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండదు అంటున్న ట్రేడ్ అనలిస్టులు. మరి ఆ కథా కమిషన్తో మనము తెలుసుకుందాం పదండి. సినీ అభిమానులకి సంక్రాంతితో పాటు సినిమా పండుగ కూడా రానుంది. ఒకవైపు స్టార్ హీరోలు, ఇంకోవైపు సీనియర్ హీరోలు, వాళ్ళ మధ్యలో యంగ్ హీరోలు ఒకేసారి తలపడబోతున్నారు బాక్సాఫీస్ దగ్గర. చూస్తుంటే ఈ సంక్రాంతి నిరుడు లెక్క ఉండేలా లేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అరడజన్ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ముందుగా అనౌన్స్ చేసిన చివరికి పోటీ నుండి ఒక ఇద్దరైనా డ్రాప్ అవుతారని అంచనా వేసుకున్నారు. కానీ ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ఈ సంక్రాంతి వారికి సిద్ధపడ్డారు. కానీ వచ్చినంత ఈజీ కాదు కదా సినిమా హిట్ అవ్వడం అనేది. అన్ని మూవీస్లో న్యాయంగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన 3 సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవే నా బెస్ట్ సినిమాలు కూడా. అన్నింటికంటే ముందుగా హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. కాదు మాట్లాడాల్సిందే హనుమాన్ గురించి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఒక అప్కమింగ్ హీరోతో 50 కోట్ల బడ్జెట్తో మూవీ ప్లాన్ చేశాడు. అంతేకాదు జస్ట్ 50 కోట్లతో 500 కోట్ల మూవీ పరువు కూడా తీసేశాడు. అవుట్పుట్ ఆ రేంజ్లో ఉంది. మరి ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి తక్కువ బడ్జెట్లో అద్భుతాలు సృష్టించే ఇలాంటి యంగ్ టాలెంట్సే కావాల్సింది. అలా చూస్తే హనుమాన్ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఆదిపుర్ సినిమాకి పోటీగా టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్కి హై రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రశాంత్ వర్మ అండ్ ప్రొడ్యూసర్స్కి ఇంకొంచెం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని ఆలోచన వచ్చినట్లుంది. దాంతో 30 కోట్ల బడ్జెట్ని కాస్త ఆడియన్స్ ఇచ్చిన ధైర్యంతో 50 కోట్లు చేసి బెస్ట్ విఎఫ్ఎక్స్ కోసం మూవీని పోస్ట్పోన్ చేశారు. అలా 2023 మే నెలలోనే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మొట్టమొదటిసారిగా డేట్ అనౌన్స్ చేసింది హనుమాన్ టీం. అందరూ ఇది చిన్న సినిమా అనుకుంటున్నారు. అలా అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే. హనుమాన్ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. ఒక హిందీలోనే దాదాపు 1800 స్క్రీన్స్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు బుక్ మై షోలో 150K ఇంట్రెస్ట్తో సంక్రాంతి మూవీస్ లిస్టులోనే టాప్లో ఉంది. ఇది మహేష్ గుంటూరు కారం సినిమా కంటే కూడా ఎక్కువ. కొంతమంది మేధావులు చిన్న సినిమా కదా పోస్ట్పోన్ చేసుకోండి అని సజెషన్స్ అండ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆయన పేరు కరణ్ దిల్ జోహార్ రాజు. తను డిస్ట్రిబ్యూట్ చేయబోయే 2 సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా. ఈయన డిస్ట్రిబ్యూట్ చేయబోయే సినిమాల్లో రవితేజ ఈగల్ కూడా ఉంది. అలాగని రవితేజ అంటే ప్రేమ అనుకునేరు, అంత సీన్ లేదు. మొన్న దసరాకి లియో మూవీతో, లాస్ట్ సంక్రాంతికి మాస్టర్ మూవీతో రవితేజ క్రాక్ మూవీకి, టైగర్ నాగేశ్వరరావు మూవీకి థియేటర్లు లేకుండా చేశాడు. ఇప్పుడు ఏమంటే తనకు నష్టాలు వస్తాయని డ్రామా ఇదంతా. హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో ఇప్పటికే స్క్రీన్స్ సర్దుబాటు చేసుకుని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. పైగా హిందీ బెల్ట్లో మంచి రీచ్ దొరికింది. సంక్రాంతికి రిలీజ్ అని ఫస్ట్ డేట్ అనౌన్స్ చేసిన మూవీ, అలాంటిది హనుమాన్ ఎందుకు సైడ్ అవ్వాలి? ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్. అందరికంటే ఈ సినిమాకే ట్రేడ్లో మంచి బజ్ ఉంది. కాబట్టి నా ఫస్ట్ చాయిస్ హనుమాన్ మూవీకే. నెక్స్ట్ గుంటూరు కారం. హనుమాన్ మూవీ తర్వాత నెక్స్ట్ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేసింది గుంటూరు కారం టీం. అంతేకాదు సంక్రాంతికి ఖచ్చితంగా ఒక స్టార్ హీరో సినిమా ఉండాలి. అది ఇండస్ట్రీకే మంచిది. సంక్రాంతి కలెక్షన్స్తో ఈజీగా ఒక స్టార్ హీరో 200 కోట్లు కలెక్ట్ చేయగలడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం, పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్లో మంచి బజ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఖచ్చితంగా మిగతా సినిమాలు బిచానా ఎత్తేస్తాయి. ఆ రేంజ్లో ప్రభావితం చేయగలదు ఈ కాంబినేషన్. ఈ మూవీని పోస్ట్పోన్ చేసుకోమనే ధైర్యం కరణ్ దిల్ జోహార్ రాజుకి లేదు. ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలు మింగాలని చూస్తున్నాడు. కాబట్టి అడ్డు చెప్పడు. లేదనకుండా సంక్రాంతి వారిని చూపించి, థియేటర్స్ ఇష్యూ చూపించి గుంటూరు కారం హక్కులు తక్కువ రేటుకి మింగడానికి ట్రై చేస్తాడు. సో అందరి బెస్ట్ చాయిస్ నా సెకండ్ చాయిస్ గుంటూరు కారం. నెక్స్ట్ సైంధవ్. హనుమాన్, గుంటూరు కారం సినిమాల తర్వాత ట్రేడ్లో మంచి బజ్ ఉండేది వెంకీ మామ సైంధవ్ మూవీకే. వరుస హిట్స్తో మంచి ఫామ్లో ఉన్న శైలేష్ కోలను డైరెక్టర్ కావడం, వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ మూవీ మీద మంచి హైప్ ఉంది. పైగా ట్రైలర్తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. పైగా సైంధవ్ మూవీకి థియేటర్స్ కొరత లేదు. ఈ సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీ ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా థర్డ్ చాయిస్ వచ్చేసి సైంధవ్. మరి మీరేమంటారు? ఇకపోతే అక్కినేని నాగార్జున, నా సామిరంగా. నాగార్జున కక్కుర్తి, కానీ అసలు ఈ మూవీ మీద ట్రేడ్లో ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడెప్పుడో సంక్రాంతికి బంగారాజు, సోగ్గాడే చిన్ననాయన మూవీస్ హిట్ అయ్యాయి. ఇది కూడా అలాంటి బ్యాక్డ్రాప్ మూవీనే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని కలలు కంటున్నారు. రియాలిటీలో అంత సీన్ లేదు. గట్టిగా మాట్లాడితే అసలు నా సామిరంగా అనే మూవీ ఒకటి సంక్రాంతికి వస్తుందని సగం మంది అక్కినేని ఫ్యాన్స్కే తెలియదు. కాబట్టి సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత జనవరి 26 కానీ
ఫిబ్రవరిలో కానీ మంచిగా ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేస్తే మంచి రీచ్ దొరుకుతుంది. లేదంటే ఈసారి నాగ్ సార్ సంకనాకి పోవడం ఖాయం. తర్వాత రవితేజ ఈగల్. ఈ మూవీకి కూడా అంత బజ్ లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఎఫెక్ట్ అనుకుంటా. దిల్ రాజు వల్ల థియేటర్స్ దొరుకుతాయేమో కానీ కలెక్షన్స్కి మాత్రం పెద్ద బొక్క పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన డెవిల్ మూవీని తీసుకోండి. సలార్ ఇంపాక్ట్ వల్ల ఓపెనింగ్స్ మీద పెద్ద దెబ్బ పడింది. కానీ కంటెంట్ ఉండడం వల్ల 3-4 రోజుల్లో డే 1 కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అదే సోలోగా రిలీజ్ అయి ఉంటే కళ్యాణ్ రామ్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీగా నిలబడిపోయేది. ఇప్పుడు ఈగల్ కూడా అంతే. మూవీ బాగుంటే మంచి మూవీగా నిలబడిపోతుంది తప్ప కలెక్షన్స్ మాత్రం రావు. రవితేజకి హ్యాట్రిక్ ఫ్లాప్ పడుతుంది. అంత తీవ్రమైన పోటీ ఉంది సంక్రాంతికి. ఫైనల్ కోట్ ఏంటంటే అందరూ సంక్రాంతికే వచ్చి తర్వాత గడ్డి పీకుతారా? ఒక్క సంక్రాంతి సీజన్ వదిలేస్తే బంగారు వంటి డేట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ ఖచ్చితంగా హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ మూవీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మిగిలిన 2 సినిమాలకి కరెంటు బిల్లు, ఏసీ ఖర్చు కూడా రావు. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే ఎన్ని సినిమాలు చూస్తారు? ఒక్క సినిమాకి జేబులు చిల్లులు పడతాయి. అందులో సంక్రాంతికి ఫ్యామిలీస్తో వెళ్లాల్సి వస్తుంది. మరి డబ్బులు ఎవడిస్తాడు? టంగుటూరి విగ్రహం బకావు బర్ధనిస్తాడా? చివరగా నా అభిప్రాయం ఏంటంటే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పర్ఫెక్ట్ మూవీస్. మిగిలిన 2 సినిమాలు సోలోగా రిలీజ్ చేసుకుంటే మంచిది. ఇది నేను సినీ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ని స్టడీ చేసి తీసిన వీడియో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కింద సజెస్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.